ఏపీలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 4.5 ఏళ్ల సీఎం జగన్ పాలనలో అందించిన సంక్షేమ పథకాలను బస్సు యాత్రల ద్వారా వైసీపీ ప్రజాప్రతినిధులు వివరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర జైత్ర యాత్రలా కొనసాగుతోంది. బస్సు యాత్ర బహిరంగ సభకు జనసంద్రం పోటెత్తుతోంది. చంద్రబాబు ఇచ్చే భరోసా ఆయన తనయుడు లోకేష్ కు మాత్రమేనని, ప్రజలకు కాదని తెలిపారు. వివిధ వర్గాలకు సీఎం జగన్ చేసిన మంచితో పాటు టీడీపీ దుష్ప్రచారాన్ని రాష్ట్ర వాసులకు తెలియజేశారు. గత ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదని, దళితుల్ని అవమానించిన వ్యక్తి చంద్రబాబు అంటూ నేతలు దుయ్యబట్టారు. నెల్లూరు జిల్లా కోవూరులో నియోజకవర్గంలోని నార్తురాజుపాలెంలో జరిగిన సామాజిక బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు సీఎం జగన్ చేసిన కృషిని వైఎస్ఆర్సీపీ నేతలు వివరించారు. ఏపీలో అంబేద్కర్ మెచ్చిన పాలన జరుగుతుందన్నారు డిప్యూటీ సీఎం రాజన్న దొర. గత ప్రభుత్వంలో మాదిరి లంచాలు, అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో గిరిజనులకు 40,000 ఎకరాలు ఇస్తే సీఎం జగన్ 4.5 ఏళ్లలో గిరిజనులకు ఇచ్చిన భూమి 3 లక్షల ఎకరాలు అని తెలిపారు. గతంలో చంద్రబాబు పరిపాలించారు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, 4.5 సంవత్సరాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 14 సంవత్సరాల్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు మన గిరిజనులకు ఇచ్చిన భూమి కేవలం 40,000 ఎకరాలు మాత్రమే. కేవలం 40,000 ఎకరాలు 17,000 మందికి మాత్రం ఇచ్చారు. కానీ మన ముఖ్యమంత్రి గారు, మన అన్న, మన జగను మన ప్రేమతో, అభిమానంతో, ఆదరణతో ప్రతి ఒక్క అధికారిని పిలిచి మా గిరిజనులకి ఎంత భూమి సాగు చేసుకుంటున్నారో అంత భూమి మిమ్మల్ని చెప్పడమే కాదు, 3 లక్షల ఎకరాలకు పైగా సుమారు 2 లక్షల మంది గిరిజనులకు ఇచ్చారంటే ఒక్కసారి మీరందరూ ఆలోచించుకొని ఇక్కడ రాని వారికి వచ్చిన మనం చేస్తున్నాను. ఎస్సీ, ఎస్టీ, బీసీల సామాజిక స్థితిగతులు పెరగాలని సీఎం జగన్ నిరంతరం ఆలోచిస్తూ ఉంటారన్నారు మంత్రి మేరుగ నాగార్జున. దళితులపై దాడులు, దౌర్జన్యాలు టీడీపీ హయాంలో ఎక్కువగా జరిగిన విషయాలను రాష్ట్ర ప్రజలు ఇంకా మరచిపోలేదన్నారు. నిరుద్యోగుల కోసం చంద్రబాబు ఏం చేస్తాడో తెలుసు. బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు. జాబు లేకపోతే 2,000 రూపాయలు ఇస్తా ప్రతి నెల అన్నాడు. పారిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు 4 లక్షల పైగా ఉద్యోగాలు ఇస్తే 80% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి. రాజకీయంగా ఈరోజు మేమంతా ఇక్కడ కూర్చున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి దయ. ఈ దేశ చరిత్రలో ఆ మహానుభావులు కోరుకున్నటువంటి సామాజిక విప్లవంలో భాగం రాజకీయ వారసత్వం, రాజకీయ భాగస్వామ్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను గుండెల్లో పెట్టుకుని పథకాలు అందిస్తున్న ఏకైక సీఎం జగన్ అన్నారు మాజీ మంత్రి అనిల్. వాలంటీర్లను తీసేస్తామని టీడీపీ చెబుతోందని, అదే జరిగితే సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందవన్నారు. ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే వ్యక్తి సీఎం జగన్ అని తెలిపారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులు మారుస్తున్నాడు. ఇక్కడోళ్ళని తీసేస్తున్నాడు, అక్కడోళ్ళని పెడుతున్నాడు, ఇక్కడోళ్ళని పెడుతున్నాడు. ముఖ్యంగా బీసీలు తీస్తున్నాడు, ఎస్సీలు తీస్తున్నాడు. ఆ పప్పుకి, ఆ పప్పు అబ్బకి, ఆ అబ్బకి సపోర్ట్గా ఉన్న దత్తకి చెప్తా ఉన్నాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎక్కడైనా ఎవరైనా రాజకీయాలలో మేము కానీ ఎవరైనా పొరపాట్లు జరిగితే, పొరపాట్లు చేస్తే, ప్రజలకి మా ద్వారా ఏమైనా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా మార్చాల్సిన బాధ్యత, మార్చి మళ్ళీ ముఖ్యమంత్రి అంటే ప్రజలకి మంచి చేయాల్సిన బాధ్యత మా ముఖ్యమంత్రి. మాకు పనికిరాని వాళ్ళు చేర్చుకున్న వీళ్ళెంత పనికి మాలలో ఒకసారి ఆలోచన చేయాల్సిన ఎంత అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నా. మా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు పనికిరాని ముగ్గురిని తీసేస్తే ఆ ముగ్గురిని వీళ్ళకి పనికి ఆయన పెట్టుకున్నారంటే ఈ పార్టీ ఎంత పనికి మాలిన పార్టీయో ఇంతకన్నా నేను చెప్పాల్సిన అవసరం లేదు.